గారిని ఎందుకు గౌరవిస్తాం మనం? రామ్ మనోహర్ రాయ్ని ఎందుకు గౌరవిస్తాం మనం? వారు తమ జీవితాన్ని ఏవైతే అంధవిశ్వాసాలతో ఇతర ప్రజల్ని అంచివేస్తున్నారో సతీ సహగమనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినారు వాళ్ళు. కాబట్టి మనం కూడా సనాతన ధర్మం పేరుతో మరింత అంధవిశ్వాసాలని పెంపొందించే పద్ధతిలో కాకుండా సనాతన ధర్మంలో ఉండేటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి, వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడమే సమాజ సేవకుల యొక్క లక్ష్యంగా నేను భావిస్తాను. అది ఇస్లాం మతంలో ఉన్నా, అది క్రిస్టియన్ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా ఆ రకంగా కృషి చేసే వాళ్ళే మార్గదర్శకులు అవుతారు. ఇప్పుడు అజయ్ గారు ఆయన ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరావేశం ఎందుకు వచ్చింది అంటే ఆయన అసలు నిరంతరం ఇదే ఆలోచిస్తున్నాడు అని. ఆయన నిరంతరం ఆలోచిస్తే హిమాలయాలపై తపస్సు చేసుకోవడం మంచిది, లేదంటే విశ్వ హిందూ పరిషత్లోనో ఇంకో దాంట్లో చేరి హిందూ ధర్మ ప్రచారకుడిగా ఆయన మొత్తం పనిచేయడం మంచిది. ఆయన ఒక పార్టీ పెట్టి అసలు సమాజాన్ని మార్చాలని చెప్పి అందరు ప్రజలకు నాయకుడిని చెప్పి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణే నా ధ్యేయం అని చెప్తే ప్రజలు అర్థం చేసుకోలేరు, అపార్థం అవుతున్నాడు. కాబట్టి ఆయనకి ఇది మంచిది కాదు మాత్రం చెప్తున్నాను. ఆయన ధర్మాన్ని ఆచరించని నాకేం అభ్యంతరం లేదు. ఆయన ట్రూ హిందూగా ఆయన ఆచారాలు, వ్యవహారాలు, పూజలు, పునస్కారం చేసుకుని ఎవరికేం అభ్యంతరం లేదు. అది పర్సనల్ ఇష్యూ. అయితే ఒక పొజిషన్ లో ఉండేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అవతారం ఎత్తి ఒక ధర్మం తరఫున మాట్లాడి ఆ ధర్మాన్ని కాపాడడం కోసం నేను పనిచేస్తా అని చెప్పడం మాత్రం, నువ్వు ప్రజల్ని కాపాడే పని చేయాలా, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేయాలి తప్ప ధర్మం కోసం పనిచేయడానికి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఎందుకు ఉండాలి నువ్వు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈ విషయంలో సరైనది కాదని నేను చెప్పదలుచుకున్నాను. అజయ్ గారు, ఆ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించడానికి కావాలి, మామూలుగా కూడా ఫైట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. గఫూర్ గారికి చూపి ప్రశ్నలు 2-3 వేస్తానండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది తప్పు. సమాజ నిర్మాణమే మా ధ్యేయం. అందరూ మానవులు సమానంగా బతకాలి, హ్యాపీగా బతకాలి, సంతోషంగా ఉండాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు. ఏ సమాజం మీదైనా అన్యాయం జరిగితే మేము మాట్లాడతామని చెప్పి గఫూర్ గారు చెప్పారు కదా. ముస్లిం మహిళల్లో హిజాబ్ మీద అంత గొడవ జరుగుతూ ఉంటే అందరూ సమానంగా ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు చెప్పని గఫూర్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? భారతదేశంలో ఎంత గొడవ జరిగింది హిజాబ్ మీద. హిజాబ్ ముస్లింలకి ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఆ స్వేచ్ఛను ఇవ్వమని ఎందుకు మాట్లాడలేకపోయారు ఇప్పుడు వరకే? అలాగే ముస్లింస్ 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటా 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ పాత బస్తీలో అన్ని పెళ్లిళ్ళు జరుగుతుంటే ఎందుకు ఉద్యమం చేయలేదు? కమ్యూనిస్టులుగా ఒక ముస్లిం వ్యక్తిగా, ఒక కమ్యూనిస్టు నాయకుడిగా గఫూర్ గారు ఎందుకు చేయలేదు? అలాగే షియాలు ముస్లింలోనే షియాల్ని అగౌరవపరుస్తూ వేరే రకంగా చూస్తా ఉంటే, ఒక భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా చూస్తా ఉంటే ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు? అలాగే గత ప్రభుత్వంలో దేవాలయాల్లో దేవుడి విగ్రహాలను విరగొడతా ఉంటే, రథాలను తగలబెడతా ఉంటే, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సింహాలను దొంగతనం చేస్తే అరెస్ట్ చేయమని రాయలసీమలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తా ఉంటే రాయలసీమలో ఉన్న గఫూర్ గారు దాని మీద ఎందుకు మాట్లాడలేదు? వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే ఒక ధర్మాన్ని కాపాడటానికి నేను ముఖ్యమంత్రిగా కాదు, నేను ఒక హిందూ వ్యక్తిగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నాను. దాని మీద చర్చ జరగాలి, అంతేగాని దాని మీద ఒక బోర్డు పెట్టాలి, బోర్డు ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప తపస్సు చేయాలంటే అంటే హిమాలయం తపస్సు చేసే వాళ్ళందరూ పనికి మాలిన ఆయన చెప్పేది. మీరు ఎలా చెప్తారండి మాట్లాడొద్దటానికి? ఎవరి ధర్మం వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మేము బొట్టు పెట్టుకొని వచ్చాం, తులసిరెడ్డి గారు బొట్టు పెట్టుకొని వచ్చారు, ఆయన ధర్మం అది. ఆయన ధర్మానికి ఆయన బొట్టు పెట్టుకునే అలవాటు రోజు, నా ధర్మానికి నాకు బొట్టు పెట్టుకుని వచ్చింది. మీరు బొట్టు పెట్టుకున్నారు కాబట్టి మాట్లాడకూడదు, చేయకూడదు. మొన్నటిదాకా పరిస్థితి ఏంటి మరి? నేను చెప్తున్నా ధైర్యంగా, వారం క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు జై శ్రీరామ్ అంటే ముస్లింలు నువ్వు అనకూడదు తప్పు అని చెప్పి ఒక ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించారు. అది ఎంతమంది కరెక్ట్? దాని మీద మీరు ఎంత వ్యతిరేకించారు? ఇవాటి వరకు ప్రపంచంలో ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారంటే
ఆ ఉగ్రవాదులు ముస్లింలు తప్ప ఓకే, క్వశ్చన్స్ అనేవి ఎక్కువ పడ్డాయి. మీరు ప్రధానంగా స్ట్రైట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చేశారు. వాటికి గఫూర్ గారు సమాధానం చెప్తారు. డిబేట్ ను డైవర్ట్ చేయడం తప్ప నీకు అంతకు మించి వినవయ్యా, నువ్వు చెప్పినావు కదా, విను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగతమైన పూజా పునస్కారాలను నేను వ్యతిరేకించలేదు. నువ్వు బొట్టు కాదు నామాలు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఆల్టర్నేటివ్ గా ప్రజలు చూసేటువంటి వ్యక్తి, ఆయన ఈ వైపుకు పోతున్నాడు అనేటువంటిది నేను చెప్పిన. నేను కాదు చిందులేస్తా చేయండి. ఇప్పుడు ఆశారాం బాబు ఉన్నాడు, ఆశారాం బాబు పెద్ద నాయకుడు, జైల్లో ఉన్నాడు. లేకుంటే ఆ డేరా బాబు ఉన్నాడు, పెద్ద నాయకుడు, మతానికి జైల్లో ఉన్నాడు. అట్లా నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, ధర్మం అనేటువంటిది వ్యక్తిగత విషయము. ధర్మము రాజకీయాలను ముడిపెట్టొద్దు. ధర్మం, ఒక రాజకీయ నాయకుడు ప్రజలందరి సంక్షేమాన్ని చూడాలా, అన్ని మతాల యొక్క సంక్షేమాన్ని చూడాలా. ఇప్పుడు మీరు ఉన్నతమైన హోదాలో ఉన్నారు, ప్రజలకి ఆన్సరబుల్ స్టేజ్ లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాగా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టకూడదు కదా అని చెప్పేసి గఫూర్ గారు వర్షన్. ఇప్పుడు ఆయన బుట్టు పెడితే నాకేం అభ్యంతరం అండి, ఆయన నామాలు పెడితే నాకేం అభ్యంతరం. నేను చెప్పేది ఏమిటంటే, ధర్మం పేరిట దళితుల్ని అణచివేసే వ్యవస్థ, ధర్మం పేరుతో బాల్య వివాహాలు చేసే వ్యవస్థ, ధర్మం పేరుతో భర్త చనిపోతే బలవంతంగా భార్యను కాల్చంపే వ్యవస్థ, ధర్మం పేరుతో స్త్రీలు వేదాలు చదవకూడదు అనేటువంటి వ్యవస్థ, ధర్మం పేరుతో మనుషుల్ని జంతువుల కంటే హీనంగా చూసే వ్యవస్థ, ఇది సనాతన ధర్మంలో కనుక ఉంటే దాన్ని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పాను. కాబట్టి ధర్మం అనేది ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. నేను ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఆ ధర్మంలో ఏదైనా బలహీనత ఉంటే, ఇప్పుడు ముస్లింస్ 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మేము బలపరచం దాన్ని. ముస్లింస్ లో సంస్కరణ తీసుకురండి, ఎవరు వద్దన్నారు? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తుంటే పార్లమెంట్ లో మీరు ఎందుకు ఓటలేదు? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తుంటే ఊరికే పెద్ద నాయకుల్లాగా మాట్లాడతావు, మళ్ళా కమ్యూనిస్ట్ కుటుంబం అంటావు. సిగ్గుపడాలా? కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి ఈ రకంగా నేను బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితిలో బలపరచం బీజేపీకి పైనాతులుగా మారి బీజేపీని భజన చేసేటువంటి పద్ధతి ఈ రోజు ఏదో వచ్చి మా సూత్రాలు చెప్తున్నా. నీ ధర్మం చేసుకో, నేను అభ్యంతరం లేదు. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రిజైన్ చేసి ధర్మాన్ని గురించి ప్రచారం చేయి. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఒక ధర్మం తరఫున ప్రచారం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. అరే అడగవయ్యా, గవర్నమెంట్ చెప్పేది విన్నవయ్యా. కల్తీ జరిగితే నీ ధర్మం ప్రమాణం